రామ శ్రీరామ. నేను శ్రీ కోదండ రామాలయం రామగిరి కాలనీ ప్రధానార్చకుణ్ణి. నా పేరు గోవర్ధనగిరి వేణుమనోహరాచార్యులు. శ్రీ కోదండ రామాలయం శంకుస్థాపన మొదలుకొని నేటి వరకు నేనే ప్రధానార్చకుణ్ణి. ఈ ఆలయం గురించి ఇప్పుడు మనం ప్రధాన అర్చకులు గారి మాటల్లో తెలుసుకుందాం. 1992 సంవత్సరంలో ఈ ఆలయానికి ప్రారంభించారు కట్టడం. 94 సంవత్సరం లోపల నిర్మాణం పూర్తి చేసుకొని మార్చి మాసంలో ప్రతిష్ఠ జరిగింది. ఈ ఆలయం కేవలం కార్మికులు, సింగరేణి కార్మికులు, సింగరేణి అధికారుల వాళ్ళ ద్రవ్యాన్ని పూర్తిగా వెచ్చించి ఈ ఆలయ నిర్మాణం, వాళ్ళ శారీరక శ్రమను కూడా ఉపయోగించి ఆలయ నిర్మాణాన్ని చేసుకున్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మహావైభవంగా కోదండరాముని యొక్క ఉత్సవాలు నిర్విఘ్నంగా, నిరాటంగా, వైభవపేతంగా చేస్తున్నారు. ఇక్కడ స్వామి యొక్క ప్రత్యేకత ఏంటంటే చాలా ఆర్తితో వాళ్ళు ప్రతిష్ఠ చేసుకున్నారు కాబట్టి వారి యొక్క కోరికలన్నీ కూడా సిద్ధింపజేసుకోవడానికి, పిల్లగాళ్ళకి మంచి ఉద్యోగాలు అయితేనేమి, సకాలంలో వివాహాలు అయితేనేమి, సత్సంతానం అయితేనేమి, వీటి గురించి వాళ్ళు స్వామిని ప్రార్థన చేసుకొని కళ్యాణం చేస్తాను మొక్కున్నట్టుగా వాళ్ళ కోరికలన్నీ ఈడేడుతున్నాయి. రిటైర్ అయి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా సంవత్సరం ఒకసారి ఫోన్ చేసి ఇక్కడికి వచ్చి స్వామిని దర్శనం చేసుకొని స్వామిని ఆరాధించుకొని వెళ్తారు. ఈ స్వామి ఇక్కడ ఆ 94 ప్రాంతం నుంచి పనిచేసిన గుడి ప్రాంతం నుంచి పనిచేసినటువంటి వీళ్ళందరికీ కూడా స్వామి చాలా మహోన్నతమైనటువంటి అభివృద్ధి కలిగేలా ఆశీర్వదించారు. కనుక ఇప్పటికి కూడా వాళ్ళు సంవత్సరం ఒకసారి వచ్చి స్వామిని దర్శనం చేసుకొని కళ్యాణోత్సవంలోనో మరి కూడా వచ్చి స్వామిని దర్శనం చేసుకొని వారి యొక్క కోరికలు వినియోగించుకొని వారి కృతజ్ఞత చెప్పుకొని పోతుంటారు. ఇది స్వామి యొక్క ముఖ్యమైన విషయం. పిల్లలు విదేశాలకు వెళ్ళాలన్నా మొక్కుంటారు. వివాహం అయితే మొదటి పత్రిక రామచంద్ర స్వామి సన్నిధిలో పెట్టి వారు ఆజ్ఞ తీసుకుంటారు. అలాగే వివాహాలు ఏదైనా కానివాటి ఉంటే మొక్కుంటారు. స్వామి కళ్యాణం చేస్తాం, మాకు వివాహం, నాకు బిడ్డ వివాహం, కుమారుని వివాహం త్వరగా అనుగ్రహించని వేడుకుంటారు. పిల్లలు ఉద్యోగ విషయంలో కూడా వేడుకుంటారు. వాళ్ళు అన్ని కోరికలు తీరుతున్నాయి. కనుక ఈ మహా ఆలయం యొక్క వృద్ధి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తుంటారు. చైత్ర శుద్ధ పంచమి మొదలుకొని ఏకాదశి పర్యంతం ఉత్సవాలు జరుగుతుంటాయి. మొదటి 3 దినాలు అధ్యయన ఉత్సవాల, తర్వాత 5 దినాలు బ్రహ్మోత్సవాలుగా వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతుంటాయి. విశేషమైనటువంటి జనం కళ్యాణంలో సుమారుగా 8,000-9,000 మంది జనం వస్తారు. వారందరికీ అన్నసంతర్పణ ఇత్యాదులు కూడా కార్మికులే నిర్వహిస్తూ ఉంటారు. వారికి రామచంద్ర స్వామి వారు ఎప్పటికీ ఎల్లవేళ వారు వెంటే ఉన్నాడని మేము భావిస్తూ ఉంటాము. ఎందుకంటే ఇంత పెద్ద కార్యక్రమాన్ని చాలా సునాయాసంగా చేయగలుగుతున్నారు వారంటే. వారికి ఆ శక్తి ఆ స్వామి ఇచ్చారు. ఆ కైంకర్యం కూడా ఇచ్చే శక్తి కూడా వారికి ఇచ్చారు. కాబట్టి చాలామంది పరిసర గ్రామస్తులు ఉన్నటువంటి వాళ్ళు కూడా వచ్చి స్వామిని దర్శనం చేసుకుని వారి యొక్క కోరికలను నివేదించుకొని వారి కోరికలను తీర్చుకొని మొక్కులు చెల్లించుకుంటుంటారు. ఇది స్వామి యొక్క విశేషం. ఈ ఆలయ ప్రాంగణంలో ఇంకేమైనా దేవాలయాలు ఉన్నాయా? ఈ ఆలయ ప్రాంగణంలో రామాలయం కట్టిన తర్వాత సుమారుగా 12 సంవత్సరాల కాలం తర్వాత గ్రామస్తుల కోరిక మేరకు సాయిబాబా దేవాలయం కట్టాం. షిరిడి సాయిబాబా వారి మందిరం కట్టాం. ఆ మందిరాన్ని కూడా చాలా గొప్పగా ఆదరిస్తూ వార్షికోత్సవాలు, గురు పౌర్ణమోత్సవాలు, దత్తోత్సవాలు ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా నిర్వహిస్తుంటారు. అంతేకాకుండా ఆలయ ప్రాంగణంలో కూడా నవగ్రహ మండపం ఏర్పాటు చేసుకున్న నవగ్రహ మందిరం, దాన్ని కూడా బాగా సేవిస్తూ ఉంటారు. అలాగే ఒక ప్రత్యేకంగా గుడికి రాగానే గుడి ఆదిలోని అందరికీ దర్శనం స్వామి మీద భక్తి కలిగేలా ఒక ఆంజనేయ స్వామి యొక్క విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠించుకున్నారు. గుడి కాంపౌండ్లోకి రాగానే చాలా భక్తి ప్రపత్తులతో కూడా సేవించుకునే విధంగా ఆంజనేయ స్వామి దర్శనం చేసుకొని ఈ గుళ్ళు అన్నీ కూడా సేవించుకొని వారి యొక్క సేవలు చేసుకొని వారి యొక్క అనుగ్రహానికి పాత్రలు అవుతూ ఉంటారు ఈ గ్రామస్తులు. కోదండ రామాలయం గురించి చెప్పాలంటే ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళకి ఆ ఆలయంతో అనుబంధం ఉంటుంది. చిన్నప్పుడు అమ్మతో కలిసి వచ్చిన జ్ఞాపకాలు, పరీక్షలకు ముందు దేవుడికి మొక్కుకున్న రోజులు, పెళ్ళయ్యాక భార్యాభర్తలు కలిసి వచ్చిన క్షణాలు, ఇవన్నీ ఈ ఆలయంతో ముడిపడి ఉంటాయి. కోదండ రాముడు అంటే చేతిలో విల్లు, మనల్ని కాపాడే రక్షకుడు. ఆ కోదండం నుండి వచ్చే బాణం ఎలాగైతే గురి తప్పదు, ఆ రామయ్య మీద ఉన్న మనకున్న నమ్మకం కూడా అంతే నిజం. దశాబ్దాలుగా ఈ సెంటరీ కాలనీ ఇక్కడి కార్మిక కుటుంబాలను ఆ కోదండరాము నీడలనే కాపాడుకుంటూ వస్తున్నారు. అందుకే మనకి ఏ కష్టం వచ్చినా, ఏ ఆనందం కలిగినా మొదట గుర్తొచ్చేది ఆ రామయ్యే. భక్తులకు మీరు ఇచ్చే సందేశం? భక్తులంతా కూడా
మనం హాయిగా ప్రశాంతంగా సీతారాముల్లా మన యొక్క కీర్తి ప్రతిష్టలు వెదజల్లాలంటే రాముల వారిని సంపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని మనం శరణాగతి పొందాలి. వారి నామాన్ని పూర్తిగా జపించినట్టయితే ఇహలోక సౌఖ్యాలతో కూడా పెద్దలు చెప్పేటువంటి పరలోక సౌఖ్యాలన్నీ కూడా కలుగుతాయని చెప్తున్నారు రామధారకం కనుక అందరూ కూడా అదే విధంగా భావిస్తూ రామనామాన్ని జపం చేస్తూ వారి యొక్క జీవితాలు ధన్యం చేకూర్చుకోవాలని కోరుకుంటున్నాను. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఇక ఈ ప్రాంగణంలోనే కొలువై ఉన్న శ్రీ సాయిబాబా ఆలయం గురించి మాట్లాడుకుంటే, సాయి అంటేనే ఒక నమ్మకం. ఆయన చెప్పిన ఆ ఒక్క మాట సబ్కా మాలిక్ ఏక్ అంటే అందరికీ ఆ దేవుడు ఒక్కడే. ఆ మాట ఇప్పటికీ మన గుండెల్లో మారుమోగుతూనే ఉంటుంది. ఆలయంలో అడుగు పెట్టగానే ఒక తెలియని ప్రశాంతత మనని పలకరిస్తుంది. ఆ సాయి విగ్రహం కళ్ళల్లోకి చూస్తే ఒక తండ్రి ప్రేమ, ఒక గురువు తోడు మనకి కనిపిస్తాయి. ముఖ్యంగా గురువారం రోజు ఇక్కడ వాతావరణం అద్భుతంగా ఉంటుంది. అభిషేకాలు, భజనలతో ఆ ప్రాంతమంతా భక్తిమయంగా మారిపోతుంది. చుట్టుపక్కల గ్రామాల నుండి కూడా వందలాది మంది భక్తులు సాయి దర్శనం కోసం ఇక్కడికి వస్తారు. ఒకే చోట రాముడు, సాయిబాబా ఇలా ఇద్దరు కొలువు తీరటం ఒక విశేషం. రాముడు ధర్మం నేర్పితే సాయి నమ్మకాన్ని ప్రసాదిస్తారు. ఆ రెండు ఉంటేనే జీవితం పరిపూర్ణమవుతుంది. భారతదేశంలోని హైందవ దేవాలయాల ప్రాముఖ్యత గురించి ఇదివరకు అనేక వీడియోలో వివరించడం జరిగింది. ఈరోజు సెంటనరీ కాలనీ రామగిరి మండలంలోని రామాలయంను దర్శించుకోవడం జరిగింది. ఇక్కడ రాముల వారు సీతమ్మతో, ఆంజనేయ స్వామితో కొలువై ఉండి భక్తుల కోరికలు తీరుస్తుందని చెప్పి ఇక్కడ ప్రజల నమ్మకం. ఈ ఆలయంలో షిరిడి సాయిబాబా గారి దేవాలయం కూడా ఉంది. ఈ రామాయణం దర్శించుకున్న తర్వాత సాయిబాబా గారి దేవాలయం దర్శించుకొని వెళ్ళడం జరుగుతుంది. ఈ దేవాలయంలో మనం కోరుకున్న కోరికలు ఏవైతే కోరికలు కోరుకుంటామో ఆ కోరికలు నెరవేరుస్తున్నాయి. నాకు కూడా 2-3 కోరికలు కోరుకున్నాను. ఆ కోరికలు నెరవేర్చబడ్డాయి. కాబట్టి మీకు వీలైనప్పుడల్లా ఈ ఏరియాకి వచ్చినప్పుడు, ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు మీరు ఈ ఆలయాన్ని దర్శించవలసిందిగా కోరుతున్నాం. సనాతనమైనటువంటి ధర్మాన్ని అనుసరించే వాళ్ళంతా కూడా ఇక్కడి నుండి మంథినిలో ఉన్నటువంటి మహాలక్ష్మి సేవించుకోవడానికి, కాళేశ్వరం సేవించుకోవడానికి వెళుతుంటారు. కాళేశ్వర మందిరానికి మార్గ మధ్యమలో ఇది ఉంటుంది కాబట్టి ఈ రామచంద్ర స్వామిని కూడా సేవించుకొని వారి యొక్క వైభవాన్ని అనుభవించి వారి యొక్క కోరికలు కూడా చెప్పించుకొని వారి అనుగ్రహం ద్వారా తమ కోరికలు సిద్ధింపజేసుకోవాలని కోరుకుంటూ అందరూ ఈ దారిలో పోయిన వాళ్ళందరూ కూడా స్వామిని దర్శించుకోవాలని కోరుకుంటున్నాను. జై శ్రీరామ్. జై శ్రీరామ్. మీరు కూడా ఎప్పుడు వీలైతే అప్పుడు దర్శించుకోండి. ఆ కోదండరాముడి ఆశీస్సులు, ఆ సాయిబాబా దీవెనలు పొందండి. ఈ ఆలయ విశిష్టతను మనకు ఎంతో చక్కగా వివరించిన ప్రధాన అర్చకులు గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరు భక్తితో జై శ్రీరామ్, ఓం సాయిరామ్ అని కమెంట్ చేయండి. మళ్ళీ ఇంకొక వీడియోతో కలుద్దాం.